ఎప్పుడా ఇంకెప్పుడా అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 18 ఎడిషన్ మరికొద్ది రోజుల్లో క్రికెట్ అభిమానుల ముందు కనువిందు చేయనుంది. దీంతో మరికొద్ది గంటల్లోనే అల్ట్రా ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభమవుతుంది. ఓవరాల్గా మార్చి 22 నుండి మే 18 వరకు మొత్తం 70 లీగ్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ బీసీసీఐ ఆల్రెడీ ప్రకటించింది. తర్వాత మే 20 నుండి మే 25 వరకు ప్లే ఆఫ్స్ జరిగితే మే 25న అంటే సండే ధమాకాగా ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అయితే ఈ సీజన్లో భాగంగా తొలి మ్యాచ్గా మార్చ్ 22న డిపెండింగ్ ఛాంపియన్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ సీజన్లోనే తొలి మ్యాచ్గా తలపడనున్నాయి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వా నేనా అంటూ ప్రీవియస్ సీజన్లో మరింత కిక్ అభిమానులకు అందించిన ఫ్రాంచైజీలు ఈసారి అంతగా టఫెస్ట్ ఫైట్గా అయితే జరగకపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ నవ్వు టీమిండియా హెడ్ కోచ్గా పనిచేస్తున్నాడు. భగ్న శత్రువులుగా ఉన్న గంభీర్ కోహ్లీలు ఇప్పుడు ఇద్దరు కలిసి ఇండియా కోసం గెలుపు బాట పట్టించారు. సో ఈ మ్యాచ్లో ఫైట్స్ అయితే అంత అల్టిమేట్గా ఉండకపోవచ్చు. అయితే ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, ఈ స్టేడియం యొక్క డీటెయిల్స్ ఏంటి, ఈ గ్రౌండ్లో స్టాట్స్ ఎలా ఉన్నాయి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, వెదర్ కండిషన్ ఎలా ఉంది, ఇరు జట్లు ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఇరు జట్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఆ స్టాట్స్ గురించి ఈ ఫ్రాంచైజీల గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఓవరాల్గా ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. సో ఈ స్టేడియం డీటెయిల్స్ పరిశీలిస్తే ఈ స్టేడియం ఎప్పుడు 1864లో నిర్మించారు. నరేంద్ర మోడీ స్టేడియం స్టార్ట్ చేయకముందు, దాన్ని ఇనాగ్రేట్ చేయకముందు ఇండియాలో బిగ్గెస్ట్ స్టేడియంగా ఈ ఈడెన్ గార్డెన్స్ అయితే ఉంది. ఇప్పుడు సెకండ్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టేడియంగా మాట్లాడుకోవచ్చు. ఆడియన్స్ కెపాసిటీ చలికి ఏకంగా 63,000 వరకు ఉంటుంది. బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక బిగ్ గ్రౌండ్ అయినప్పటికీ పరిస్థితి బట్టి అంటే ఐపీఎల్ సీజన్స్ వచ్చినాక ఆ గ్రౌండ్స్ని బౌండరీ లెన్స్ని చాలా తగ్గించేశారు. అంటే ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 64 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 70 మీటర్ల వరకు చూడొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే నార్మల్గా అయితే ఈడెన్ గార్డెన్స్లో పిచ్ బౌలర్స్కి చాలా హెల్ప్గా ఉంటుంది. ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జనరేట్ అవుతుంది కూడా. బట్ గత కొన్ని సీజన్స్ నుండి కంప్లీట్గా బ్యాటింగ్ ట్రాక్గా మారిపోయింది ఈ ఈడెన్ గార్డెన్స్. మెయిన్లీ లాస్ట్ సీజన్ అయితే మాత్రం అంటే 2024 ఐపీఎల్ 17వ సీజన్లో జరిగిన 7 మ్యాచ్ల్లో 4 సార్లు 200+ స్కోర్స్ అయితే నమోదయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్యాటింగ్కి ఎంతగా మారిపోయింది అనేది. అలాగే ప్రీవియస్ సీజన్లో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక మ్యాచ్లో 261 పరుగులు చేస్తే దాన్ని కూడా చేసి పంజాబ్ కింగ్స్ ఈ గ్రౌండ్లోనే 262 పరుగులు సాధించి గెలిచింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత బ్యాటింగ్ ట్రాక్గా మారిపోయిందని. సో నేను కూడా ఇదే అనుకుంటున్నా, ఈ సీజన్లో కూడా అలాంటి బ్యాటింగ్ ట్రాక్సే ఉంటాయని. బట్ ఇనీషియల్గా పేస్ బౌలర్స్కి అయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్స్ట్రా బౌన్స్ అనేది చూడొచ్చు. అలాగే గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది స్పిన్నర్స్ కూడా గేమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది కీ రోల్ ప్లే చేయడం పక్కా అని చెప్పుకోవచ్చు. తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది మాత్రం అందరికీ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభం అవుతున్న ముందు, అది కూడా ఒక మెగా యాక్షన్ జరిగినాక ఇలాంటి ఫస్ట్ మ్యాచ్కి ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తారు. బట్ 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 50 కాదు, ఏకంగా మ్యాచ్ టైం వచ్చే వాళ్ళకి 75% వర్షం పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. తొలి మ్యాచ్లోని ఇలాంటి స్పాయిల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. బట్ మనం చేయాల్సిన ఒకటే, ఏం లేదు, మ్యాచ్ హ్యాపీగా జరగాలని కోరుకుందాం. ఇక నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. అందులోని వెదర్ కూల్గా ఉంది కాబట్టి వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అది చాలా ఫ్యాక్టర్ అనేది చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఈడెన్ గార్డెన్స్ యొక్క స్టాట్స్ పరిశీలిస్తే ఓవరాల్గా ఇక్కడ 12 T20 మ్యాచ్లు అయితే ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 5 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 7 గెలిచారు. సో ఇక్కడ చేసింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇక్కడ తెలిసింది మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ పరంగా. బట్ మనకు కావాల్సింది ఐపీఎల్ స్టాట్స్. ఎందుకంటే ఇది జరగబోయేది ఐపీఎల్ కాబట్టి ఐపీఎల్లో డిఫరెంట్ పిచెస్ ఉన్నాయి, డిఫరెంట్ బౌండరీ డైమెన్షన్స్ ఉన్నాయి ప్రతి స్టేడియానికి కూడా. సో అయితే ఐపీఎల్ స్టాట్స్ని చూద్దాం. టోటల్గా ఇక్కడ 93 ఐపీఎల్ మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 38 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఏకంగా 55 గెలిచారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓవరాల్గా 17 అంటే చేసింగ్ అయితే బెస్ట్ ఆప్షన్ మరి ఒకసారి తెలుస్తుంది. ఫేవరెట్ చేసింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక హైయెస్ట్ టోటల్ వచ్చేకి ఈ గ్రౌండ్లో 262 పరుగులు, 2 వికెట్లు లాస్ట్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కొట్టింది. లీస్ట్ టోటల్ వచ్చేకి 49 పరుగులు ఆల్అౌట్ అయింది ఆర్సీబీ. అందుకే ఆర్సీబీ కేకేఆర్ బిగ్ ఫైట్స్గా ఉంటాయి ఎప్పుడైనా. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్కి చూస్తే ఈ గ్రౌండ్లో 166 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్కి చూస్తే 154 పరుగులుగా ఉంది. కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళ ఫేవరెట్ ఎలా ఉంది ఈ గ్రౌండ్లో చూద్దాం. ఇక్కడ చాలా బెస్ట్ రికార్డ్స్ అయితే కేకేఆర్కి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ జరపడిన మ్యాచ్ల్లో 52 గెలిచింది, ఏకంగా 88 మ్యాచ్ల్లో కేవలం 36 మాత్రమే ఓడింది. అంటే ఆల్మోస్ట్ 60 నుండి 70% వరకు విన్నింగ్ ఛాన్సెస్ కేకేఆర్కి ఎక్కువగా ఉంటాయి హోమ్ గ్రౌండ్లో. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక కేకేఆర్ మరియు ఆర్సీబీ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే
టోటల్గా ఈ రెండు ఫ్రాంచైజీలు వచ్చేసరికి 34 సార్లు తలబడ్డాయి ఇన్ ఐపీఎల్లో. ఆర్సీబీ 14 గెలిచింది, కేకేఆర్ ఎక్స్ట్రా 20 గెలిచింది. సో దీన్ని బట్టి కేకేఆర్ రికార్డు బాగుందని చెప్పుకోవచ్చు ఆర్సీబీ మీద. అందులోనూ హోమ్ గ్రౌండ్ ప్రాబబుల్ ఇంకా ఉంది కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం ఓవరాల్గా ఇరువురు టీమ్స్ మీద ఆర్సీబీ గెలిచే ఛాన్సెస్ 48 ఉంటే కేకేఆర్ గెలిచే పాసిబిలిటీ వచ్చాక 52% ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇది నేను ఈ స్టాట్స్ అన్ని ఇలా రికార్డ్స్ అన్ని హెడ్ టు హెడ్ పరిశీలించి గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ పరిశీలించి చెప్తున్నా. మీ ఒపీనియన్ ఏంటో చివరిలో చెప్తారు కదా. ఇక తర్వాత లైవ్ స్ట్రీమ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా అందరికీ తెలిసిందే. 2 బిగ్ ప్లాట్ఫామ్స్ జియో సినిమాలు అలాగే హాట్స్టార్ 2 కంబైన్ అయిపోయి జియో హాట్స్టార్గా అవతరించింది. దానిలో ఇదైతే లైవ్ చూడొచ్చు. ఇక అందరూ వెయిట్ చేసే ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా డిపెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుందాం. అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ప్లేయింగ్ లెవెన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిపెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ప్రీవియస్ సీజన్లో కేవలం 3 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. పెద్ద పెద్ద ఇన్నింగ్స్లు భయంకరమైన బ్యాటింగ్ చేయకపోయినా శ్రేయస్ అయ్యర్ మాత్రం అల్టిమేట్ బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి కెప్టెన్సీ పరంగా కానీ, ఫీల్డింగ్ పరంగా కానీ, ఒక బ్యాటింగ్ పరంగా కానీ ఏ మోడ్లో అయినా ఖచ్చితంగా కేకేఆర్ ప్లస్ పాయింట్ అతను. కానీ అతను వీళ్ళు రిటైన్ చేసుకోలేకపోయారు. అది మనీ విషయం కావచ్చు, వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ బాగోకపోవచ్చు, ఎలా అయినా వదిలేసుకుంది. బట్ శ్రేయస్ అయ్యర్ బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ కోల్పోయి కూడా అతను మంచి బ్యాటింగ్ చేసి అన్నింటిలో రాణించి ఈవెన్ రంజీస్లో, దులీప్ ట్రోఫీల్లో అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో మళ్ళీ తన వాల్యూ ఏందని నిరూపించుకున్నాడు. అంతటి బ్యాటర్ని వదులుకోవడం అనేది ఖచ్చితంగా కేకేఆర్ దెబ్బే. ఇక ఎనీవే కేకేఆర్ న్యూ కెప్టెన్ అజింక్య రహానే అని తీసుకుంది. అలానే ఆర్సీబీ న్యూ కెప్టెన్ రజిత్ పటిదార్. ఇద్దరు కొత్త కెప్టెన్ల మధ్య 2 బిగ్ ఫైట్లు అయితే జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. 2 బిగ్ ఫ్రాంచైజీల మధ్య మంచి ఫైట్ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే మెగా ఆక్షన్లో మాత్రం కేకేఆర్ టిపికల్గా వెల్గా థింక్ చేసి మరొకసారి కోర్ ఫ్యామిలీని అయితే రిటర్న్ చేసుకుంది. మెయిన్లీ కేకేఆర్ మెయిన్ అట్రాక్షన్ మాత్రం త్రిబుల్ ఆర్, ఆండ్రూ రసూల్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్. ముగ్గురు కూడా వెల్ ఫినిషర్స్ అని చెప్పుకోవచ్చు, వెల్ మిడిల్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఇక బట్ ఓపెనింగ్ మాత్రం ఫిలిప్ సాల్ట్ లాస్ అయింది. కేకేఆర్లో ఉండాల్సిన ఫిలిప్ సాల్ట్, సుయాష్ శర్మ ఇద్దరు కూడా ఇప్పుడు ఆర్సీబీ తరఫున వీళ్ళతోనే తలబడనున్నారు వీళ్ళ గ్రౌండ్లోనే. ఇది కొంతవరకు కేకేఆర్ డ్రాబ్యాక్ అయ్యి అవ్వచ్చు. అయితే కేకేఆర్ మరొక బెస్ట్ ఓపెనర్ పిక్ చేసింది కూడా, క్వింటన్ డికాక్. T20 ఫార్మాట్లో ఎక్స్ట్రీమ్లీ ఐపీఎల్లో ఎంత డేంజరస్ ప్లేయర్ అనేది అందరికీ తెలిసిందే. అలాగే తన తోడు సునీల్ నారాయణ్ స్పిన్నర్ చెప్పుకోవడానికి అంత ఆడతాడని ఎవరు అనుకోరు. బట్ ప్రీవియస్ సీజన్లో 438 పరుగులు చేశాడు ఫిలిప్ సాల్ట్తో కలిసి. అర్థం చేసుకోవచ్చు వీళ్ళ యొక్క అగ్రెషన్ మోడ్లో వీళ్ళ ఓపెనింగ్ ఎలా ఉండబోతుందని. అలాగే క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ ఓపెనింగ్ చేయనున్నారు. ఇక తర్వాత వచ్చేసరికి ప్రీవియస్ సీజన్లో అంక్రిష్ రఘువంశీ ఆడాడు కొన్నిసార్లు ఈ స్పాట్లో. నాకు తెలిసి ఇతను వచ్చేసరికి ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. అజింక్య రహానే ఆర్ వెంకటేష్ అయ్యర్ వీళ్ళిద్దరూ ఈ ప్లేస్లో ఆడే ఛాన్సెస్ మ్యాక్సిమం కనబడుతున్నాయి. నేనైతే అజింక్య రహానే వస్తాడు, 4th స్పాట్లో వచ్చేసరికి వెంకటేష్ అయ్యర్ వస్తాడు. వెంకటేష్ అయ్యర్ కేకేఆర్ మోస్ట్ కాస్ట్లీస్ట్ ప్లేయర్ అనమాట ఇప్పుడు కేకేఆర్కి. అతన్నే కెప్టెన్ చేస్తారనుకున్నాం, బట్ వైస్ కెప్టెన్గా చేశారు. రహానే కెప్టెన్. ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ వచ్చేసరికి 4th స్పాట్లో బ్యాటింగ్ చేస్తాడు, అతను వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. తర్వాత మనం చెప్పుకున్నట్టు త్రిబుల్ ఆర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్. బ్యాచ్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు బ్యాటింగ్కి అయితే వస్తారు. దీంతో ఓవరాల్గా 7th, 8th స్పాట్ వరకు అయితే కేకేఆర్కి మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. తర్వాత పేస్ యూనిట్ హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఓవర్సీస్ నుండి అండ్రిచ్ నోజ్ రానున్నారు. ఇక వీళ్ళకు తోడుగా ఆండ్రూ రసూల్తో పేస్ యూనిట్ ఎక్సలెంట్గా ఉంది. ఇక స్పిన్ యూనిట్లో మనం ఎంత చెప్పినా తక్కువ. సునీల్ నారాయణ్ T20 ఫార్మాట్లో స్పిన్ అంటే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకో టిపికల్ బౌలర్ ఉన్నాడు టీమిండియా అండ్ వరుణ్ చక్రవర్తి. T20 క్రికెట్ని ఏలతున్న బౌలర్ వరుణ్ చక్రవర్తి. వీళ్ళిద్దరూ వీళ్ళ కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ ఉండడం ఖచ్చితంగా ప్లస్ పాయింట్ కానుంది. ఓవరాల్గా వీళ్ళ పేపర్ మీద వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పరిశీలిస్తే క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అండ్రిచ్ నోజ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్స్గా అంక్రిష్ రఘువంశీ, చేతన్ సకారియా రానున్నారు. ఇక తర్వాత ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి పరిశీలిస్తే ఈసారి ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ మాత్రం వేరే లెవెల్ అండి. ఎవరు ట్రోల్స్ చేసినా, ఎవరు ఏమనుకున్నా అన్ని యూనిట్లలో ప్రీవియస్ సీజన్స్లో కంటే ఆర్సీబీ కొంచెం బెటర్ లెవెల్లో ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఫ్యాక్ట్ కూడా. మీరు కూడా కంప్లీట్గా ఆలోచిస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆర్సీబీ ముందుగా ప్రీవియస్ సీజన్లో తొలి 8 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్ గెలిచిందండి. ఇక సెకండ్ రౌండ్ అంటే 9వ మ్యాచ్ నుంచి ఏకంగా ఆడిన 6 మ్యాచ్ల్లో 6 గెలిచి ప్లే ఆఫ్స్కి అయితే అర్హత సాధించింది. బట్ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. అయితే ఆక్షన్లో కొన్ని మిస్టేక్ చేసింది. ఇషాన్ కిషన్, అశుతోష్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ తక్కువ రేటుకి వచ్చినా కూడా బై చేయలేకపోయింది. ఇది డ్రాబ్యాక్ అయ్యేమాటికి వాళ్ళు ఒక గురి పెట్టుకున్నారు, వాళ్ళని బై చేశారు.
అయితే ఓపెనర్స్గా కేకేఆర్కి గ్రేట్ స్టార్ట్స్ అందించిన ప్రీవియస్ సీజన్లో ఫిలిప్ సాల్ట్ని కేకేఆర్ పట్టేసింది, ఆర్సీబీ పట్టేసింది. కేకేఆర్కు ప్రత్యర్థిగా ఆర్సీబీ తరపున ప్లేయింగ్ లెవెన్లో దిగనుంది. ఇక అదర్ హ్యాండ్ ఓపెనర్ విరాట్ కోహ్లీ, ఇతనే వస్తాడని అందరికి తెలిసిందే. సో మరొకసారి ఆర్సీబీ నుంచి ఫ్లయింగ్ స్టార్స్ అయితే మనం చూడబోతున్నాం. ఇక తర్వాత కెప్టెన్ రజత్ పటిదార్, ఇతని మీద కొంతవరకు ప్రెజర్ ఉండొచ్చు. బట్ రజత్ పటిదార్ మంచి ఫామ్లో ఉన్నాడు, ప్రీవియస్ సీజన్లో దుమ్ము దులిపేశాడు. ఇక థర్డ్ స్పాట్లో అతనే వస్తాడు. ఇక్కడ దేవదత్ పడికల్ లోకల్ బై ఆడే ఛాన్సెస్ ఉన్నాయి ఫోర్త్ స్పాట్లో. ఒకవేళ ఆడొచ్చు, లేదంటే ఇంపాక్ట్ బేర్గా దింపవచ్చు. ఇక తర్వాత వచ్చి జాకబ్ బేతలను ఆడించాలని చాలా మంది కోరుకుంటున్నా. ఈ ఓవర్సీస్ ప్లేయర్ ఆప్షన్స్ ఎక్కువ లేవు కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఆడని అనుకున్నా. ఇక తర్వాత ఆర్సీబీ అంటేనే ప్రీవియస్ అన్ని సీజన్స్లో కూడా ఫినిషింగ్, మిడిల్ ఆర్డర్ చాలా డ్రాబ్యాక్గా ఉంది. అందుకే ట్రోఫీ నెగ్గలేకపోయింది. దీన్ని మాత్రం ఓవర్కమ్ చేసిన ఆర్సీబీ ఈ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక డీసెంట్ లైనప్ అని చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ వికెట్స్ పడిపోయినాయి, అలా కన్సిస్టెంట్గా స్టాండర్డ్గా బ్యాటింగ్ చేయగల బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అలాగే ధన షాట్లు కొట్టే బ్యాట్స్మెన్స్ కూడా సెట్ చేసుకుంది. లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, వీళ్ళిద్దరు హిట్టింగ్ చేయగలరు. ఇక తర్వాత జితేష్ శర్మ, అలాగే కృణాల్ పాండ్యా, వీళ్ళు డిఫెన్స్ చేసి వికెట్ స్టాండర్డ్ ఇవ్వగలరు. ఇలా నలుగురిని సెట్ చేసుకుంది ఆ తర్వాత స్పాట్స్ కలిగి. ఇక తర్వాత పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, అలాగే యాష్ దయాల్తో మంచి పేస్ లైనప్ ఉంది. అలాగే వీళ్ళకి బ్యాకప్గా రషీద్ సలాం, అలాగే వీళ్ళని సెట్ చేసుకుంది. సో పేస్ యూనిట్లో కూడా ఆర్సీబీ ఇంతకు ముందు కంటే స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి యాష్ దయాల్ కానీ, జోష్ హెజిల్వుడ్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ ఎంత ప్లస్ పాయింట్ అని మీకు అందరూ తెలిసిందే. అలాగే స్పిన్ యూనిట్ వచ్చేళ్ళకి శ్రేయస్ శర్మ అనే నడపనున్నాడు. వీళ్ళతో పాటు సపోర్టింగ్ స్పిన్ వచ్చేళ్ళకి మనం అందరం ఆల్రౌండర్ ఉన్న లియామ్ లివింగ్స్టోన్ నడుపుతాడు. ఇక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో కూడా పేపర్ మీద ఒకసారి మనం పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, యాష్ దయాల్, జోష్ హెజిల్వుడ్, శ్రేయస్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్స్ని చూస్తే దేవదత్ పడికల్, రషీద్ సలాం, వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇది నా ఒపీనియన్ ప్రకారం ప్లేయింగ్ లెవెన్. అలాగే ఆర్సీబీ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చి 48, కేకేఆర్ విన్నింగ్ పాసిబిలిటీ వచ్చేకి 52. ఇది నా ఒపీనియన్ ప్రకారం. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు గెలుస్తారనుకున్నారు, ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో, ఇద్దరు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనమాట ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.